దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. మనకి జీవితంలో ఏదైనా జరగాలి అంటే మోకాళ్ళ ప్రార్థనకి మించిన ఆయుధం మరింకొకటి లేదు. అనేకమైన సమస్యలకు పరిష్కారం ప్రార్థన మాత్రమే కదా. చాలామంది భక్తుల్ని కనుక మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ చెప్పే మాట, మోకాళ్ళ మీద ఉన్న భక్తిని చూసి సాతాను పారిపోతాడు అని చెప్తారు. అలాగే భక్త్ సింగ్ గారి జీవితం, ఆయన సాక్ష్యం మనం కనుక చదివినట్లయితే ఎన్నో సమస్యలకి, ఎన్నో పరిస్థితుల్లో ఆయన ఆశ్రయించింది ఒక్కటే, అది మోకాళ్ళ ప్రార్థన మాత్రమే. కాబట్టి మనం నా జీవితంలో అందరికీ సాతాను కలుగజేసే ముఖ్యమైన తలంపు ఏంటి అంటే, నేను ప్రార్థన చేసినా ఏమైనా జరుగుతుందా ఏంటి, కాబట్టి ప్రార్థన చేయకపోతే మాత్రం ఏమవుతుందిలే, ప్రార్థన చేయాలనిపించట్లేదు, అసలు బైబిల్ చదవాలనిపించట్లేదు, వాక్యం ధ్యానించాలి అనిపించట్లేదు అని చేసేలా చేస్తాడు. అలాగే మనం మెల్లగా ప్రార్థనకి దూరం అయిపోతూ ఉంటాం. కానీ మనకి శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంతగా మనం గనక దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ఎంతగా మనం గడిపినట్లయితే మన సమస్యలకి పరిష్కారం అనేది ఖచ్చితంగా అంత త్వరగా దొరుకుతుంది. అందుకనే మనం మానేసిన ప్రార్థనని, మానేసిన ఆరాధనని తిరిగి మరలా మనం మొదలు పెట్టాలి. మనం చాలామంది జీవితాల్లో మనం చూస్తే మనం జరిగింది కూడా అదే. వారు మోకాళ్ళ ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ఎన్నో విషయాల్ని వాళ్ళ జీవితాల్లో సాధించుకున్నారు. మరి మనం కూడా అలా సాధించుకోవాలి అంటే ప్రార్థన, మరి ముఖ్యంగా మోకాళ్ళ ప్రార్థన, దేవుడు మన జీవితంలో చేసిన వాటికి మనం స్తుతి చెల్లించడం అనేది చాలా ముఖ్యం. ఆ రెండిటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ వదులుకోకూడదని తెలియజేస్తూ వందనాలు.